కుంగిందో పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తున్నారు. బ్యారేజీ ఎలా కుంగిందో పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. తర్వాత సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, రేవంత్ బృందం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై పరిశీలన ఎంతవరకు వచ్చింది? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది రాజేష్? సుమిత్ర, కాసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, బట్టి, ఉత్తమ్ కుమార్, అదేవిధంగా శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు కూడా మేడిగడ్డ విజిట్ కి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. కాసేపు క్రితం పిల్లర్ నెంబర్ 20 వద్ద కుంగినటువంటి ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా పర్టికులర్ గా ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా లక్షలు వెచ్చించి నిర్మాణం చేపట్టినటువంటి ఒక మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, విధానాలు, అదేవిధంగా ప్రాజెక్టు వ్యయం భారీగా పెంచడానికి గల రీజన్స్, వీటన్నిటిపైన క్షేత్రస్థాయిలో విజిలెన్స్ నివేదిక రెడీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు తెలియపరిచేలా యొక్క మేడిగడ్డ టూర్ అంతా కూడా కొనసాగుతుంది. కాసేపట్లో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ ఇద్దరు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. మేడిగడ్డ ప్రాజెక్టు పైన దాదాపు 97,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం జరిగిన మేడిగడ్డకు సంబంధించిన విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేని అంశం అయితే ప్రధానంగా స్పష్టమవుతుంది. పిల్లర్ నెంబర్ 16 నుంచి 20 వరకు వరుసగా 4 పిల్లర్లు ఉండడం అనేటువంటిది ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణానికి సంబంధించిన అంశంలో తీసుకున్నటువంటి అజాగ్రత్త కారణమైనటువంటి అంశాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి బడ్జెట్ అసెంబ్లీ వేదికగా ఇటు బీఆర్ఎస్ కి, అటు మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు, లేదా మేధావులకు, విద్యావంతులకు, అదేవిధంగా నిపుణులందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఓపెన్ గానే ఆహ్వానం ఇచ్చింది. పర్టికులర్ గా బీఆర్ఎస్ నేతలకు ఆహ్వానం అందించింది. అవసరమైతే హెలికాప్టర్ లో వస్తాంటే కూడా సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం ఉన్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నా. వాళ్ళు ఇప్పటికే కేఆర్ఎంబి నీటి వాటాల పంపన విషయంలో నల్గొండలో భారీ సభను ఏర్పాటు చేసుకుని అటువైపు వెళ్లారు. బట్ మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలో ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కీలకంగా వేసినటువంటి పలువురు ఏఎన్సీలతో పాటు ఉన్నత స్థాయి ఇరిగేషన్ అధికారులపైన చర్యలు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో రాజీవ్ రతన్తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు మేడిగడ్డ గెస్ట్ హౌస్ లోనే. ఆ తర్వాత మీడియాను ఉద్దేశించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. తదనంతరం ఈ మేడిగడ్డ టూర్ కూడా ముగుస్తుంది. మొన్నటి వరకు గతంలో కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదికలో కుంగిపోయినటువంటి పిల్లర్లు రీడిజైన్ చేసి పునర్నిర్మిస్తే తప్పితే ఎటువంటి ఉపయోగం లేనటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసినటువంటి నిర్మించినటువంటి ప్రాజెక్టు అనతి కాలంలోనే పిల్లర్లు పొంగడం అనేటువంటిది భవిష్యత్తులో
అది ఉండడానికి కానీ లేదంటే భవిష్యత్తులో అంత భారీ స్థాయి నీటి నిల్వను తదుకునేందుకు కానీ వీలుండే అవకాశం లేదు కాబట్టి దాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళిన అంశం పైన మరోసారి న్యాయపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి కాసేపట్లో అంటే 5-10 నిమిషాల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అదే సమయంలో మీడియాను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది.